అభివృద్ధి సంక్షేమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బీర్ల ఐలయ్య. సాగు త్రాగునీటిని అందించడంతో పాటు మత్స్యకారులకి చేప పిల్లలు పంపిణీ వేగవంతం చేశామన్నారు. విపక్షాలు అనవసర విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. రానున్న 3 నెలల్లో మిషన్ భగీరథతో ప్రతి గ్రామానికి నీటిని అందిస్తామంటున్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఇచ్చినటువంటి హామీలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మూసీ పునర్జీవనం విషయంలో కూడా కీలక భూమిక పోషిస్తున్నటువంటి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్ మొత్తానికి స్థాయిలో నియోజకవర్గం అభివృద్ధి మీద కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకుంటున్నట్లయితే ఈ మధ్యకాలంలో ప్రధానంగా ఇటు చెరువులతో పాటు సాగునీరు సంబంధించినటువంటి అంశాల మీద కాన్సన్ట్రేట్ చేశారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. అన్న, ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున కూడా తాగునీరుతో పాటు ఆలేరు అభివృద్ధి మీద దృష్టి సారించారు. ఎలా అనిపిస్తుంది? ఈ సంవత్సరం రాష్ట్రంలో భారీ వర్షాలు పడక్కడ ఖమ్మంలో కానీ ఇక్కడ నల్గొండ కొట్టుకపోయినా కానీ ఆలేరు నడిబొడ్డులో ఒక్క చుక్క కూడా నీరు రాలేదు. ఏ చెరువు నింపలేదు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, తెలంగాణ ముద్దుబిడ్డ ఈ ప్రాంత అభివృద్ధి దాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఇప్పటికీ 90 చెరువులు నింపుకోగలిగినాం. మా ఆలయ నియోజకవర్గానికి చుట్టుపక్కల ఉన్నటువంటి 4 ప్రాజెక్టులు కొండపోచమ్మ కానీ, మల్లన్న సాగర్ కానీ, తపాసుపల్లి కానీ, దేవాదుల 4 ప్రాజెక్టు నుంచి ఇలా 7 మండలాలు సస్యశ్యామలం చేసే దిశగా మేము పయనిస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మత్స్యకారులకు ఒక వరంగా గత ప్రభుత్వం కాంట్రాక్టులకు ఇచ్చి బిల్లులు చెల్లించకపోవడంతో కొంత ఆలస్యమైనా కానీ 64 లక్షల కోట్లతోటి ఇలా చేపపిల్ల పంపిణీ కేంద్రం రాష్ట్రం చేపడితే ఇలా యాదాద్రి భువనగిరి జిల్లాలోనే 60 లక్షల చేపల పిల్ల పంపిణీ కార్యక్రమం చేపట్టినాం. దీనికి పెద్ద ఎత్తున మా ఏడీ గారు, ఫిషర్ డిపార్ట్మెంట్ చైర్మన్ గారు, మా మెటిసాయి గారు నిజంగా కూడా పెద్ద ఎత్తున భువనగిరిలో ఉన్నటువంటి నియోజకవర్గం భువనగిరి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి భువనగిరి కానీ ఇక్కడ ఆలేరు కానీ మా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండలో కూడా చేపల పెంపకం ఎక్కువ మత్స్యకారులు లబ్ధి జరిగే విధంగా చేపట్టినాం. ఇంకా కూడా కొన్ని చెరువులకు, గొలుసుకట్టు చెరువులకు కాలువలు లేక మరమ్మతులు లేకపోవడంతో మా మంత్రి గారి సహకారంతో ఇక్కడ అన్ని చెరువులకు నీళ్లు అందించాలని లక్ష్యంగా గోదావరి నీళ్లు ఆలేరు ప్రతి ఎకరాకు పారనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. నిజంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా మంత్రి గారు నిజంగా కూడా మాకు ఒక దేవుని వరం లెక్క ఇచ్చి ఆ ఇరిగేషన్ శాఖ ద్వారా మాకు అన్ని చెరువులు నింపడానికి అనుమతి ఇచ్చిండు. ఏదైతే చిన్న చిన్న మరమ్మతులు కూడా మా బీలా ఫౌండేషన్ నుంచి మరమ్మతులు చేపట్టి కాలువల ద్వారా ప్రతి చెరువు నింపడానికి చూస్తున్నాం. ఆ చెరువు నింపడమే కాదు, దాని మీద ఆధారపడిన మత్స్యకారులకు కూడా 100% సబ్సిడీ తోటి చేప పిల్లలు పెద్ద సైజులో చేప పిల్లలు పోస్తున్నాం. కాబట్టి మత్స్యకారులు ముఖ్యంగా రైతులు సంతోషపడుతున్నారు. ముఖ్యంగా చెప్పండి, 6 గ్యారంటీ స్కీమ్లు ఏవైతున్నాయో వాటిని డైవర్షన్ చేసేందుకే ఈ మూసీ పునర్జీవనాన్ని తీసుకొచ్చారని చెప్పేసి విపక్షాలు విమర్శిస్తున్నాయి. దీని మీద 6 గ్యారెంటీలు ఇప్పటికే 5 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసాం. ఒక్కొక్కటిగా చేస్తున్నాం. 7 లక్షల కోట్లు అప్పులు చేసినా కానీ అప్పులకు వడ్డీలు కట్టుకుంటా ఇలా రాష్ట్రంలో ఇచ్చినటువంటి సోనియమ్మ ఇచ్చినటువంటి అభ్యర్థం 6 గ్యారెంటీలు ఇచ్చుకుంటా ఏదైతే సంక్షేమం ఒక వైపు అభివృద్ధి ఒక వైపు చేసుకుంటూ పోతుంటే ఈ ప్రతిపక్షాలకు ఎక్కడ కూడా పనిమాలిన పని మేము ఏదైనా చేయబడుతుంటే దానికి వాళ్ళ పింక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలా మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందే వాళ్ళు. కాంగ్రెస్ గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొని మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ చైర్మన్ చేసుకొని ₹1 కూడా వాళ్ళకి నిధులు ఇవ్వకుండా ఇలా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసీ పరివాహక ప్రాంతం అక్కడ వికారాబాద్, హైదరాబాద్, నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి ప్రాంత ప్రజల ఆరోగ్యం ముఖ్యం. అక్కడ ప్రాంతం మంచిగా ఉండాలి. ఏదైతే లండన్లో ఉన్నటువంటి థేమ్స్ నది, అక్కడ ఉన్నటువంటి దక్షిణ కొరియా ఉన్నటువంటి చింగ్చియా నది ఎట్లయితే సుందరీకరణ అయిందో ఇక్కడ కూడా మూసీని సుందరీకరణ చేసి ఆ ప్రాంత ప్రజలు కానీ ఇక్కడ పండించే పంటలు, పాలు, పరిశ్రమలు కూడా నెలకొల్పిన తరుణంలో ఇక్కడ అన్ని వసతులు ఉండాలనే ధ్యేయంతో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఎవరు అడ్డుపడ్డా మూసీ సుందరీకరణ మాత్రం ఆపేయలేదు. ఇదైతే ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నా అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఏదైతే మూసీ పునర్జీవనం విషయంలో ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆ మూసీ పునర్జీవనాన్ని చేసి తీరుతామని చెప్పేసి కూడా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్ కలిసి రాము, మహా న్యూస్, యాదాద్రి నుంచి.